హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో రేపే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ 23,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి వాయిస్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక బ్యాంకింగ్ ప్రాసెస్ కి సంబంధించి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పిజీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్ కంటే ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి శాలరీ కనుక చూసుకోండి గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. వన్స్ ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మండే టు ఫ్రైడే 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇమ్మీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక్కడ చూడండి, ఇక కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం వీళ్ళు ఒక మెగా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. 21st June 2024 అంటే రేపే మనకు వీళ్ళు ఒక మెగా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన అడ్రస్ కనుక చూసుకున్నట్టే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈటీఏ టెక్నో పార్క్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 33 రాజీవ్ గాంధీ సలై నవలూరు తాలూక్ చెంగల్పట్టు తమిళనాడు 603103. సో ఈ యొక్క అడ్రస్ లో అయితే 21st June 2024 అంటే రేపు మనకు మార్నింగ్ 11 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డైరెక్ట్ గా వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఆన్ స్పాట్ మీకు ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు 22nd June 2024 కల్లా జాబ్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. టాప్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నేమ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ పర్సన్ అని చెప్పేసి. సో వన్స్ మీరు యొక్క లొకేషన్ కి రీచ్ అయిన తర్వాత సో హెచ్ఆర్ రిక్రూటర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, వినోద్ అని చెప్పేసి. సో తినైతే మీరు కాంటాక్ట్ అయ్యంటే తిన మీకు ఇంటర్వ్యూ చేసేసి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నై నవలూరు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు 6 months కంప్లీట్ చేసిన తర్వాత మీకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఏ కంపెనీలో అయినా 6 months వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు యూకే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 24/7 ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. సో మీకు డెసిగ్నేషన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అయితే మీకు డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇన్బౌండ్ కాలింగ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నో సేల్స్ ఆర్ అప్ సెల్లింగ్ ఆర్ క్రాస్ సెల్లింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి సేల్స్ బేస్డ్ జాబ్ అయితే కాదు, టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే సో ఇక హెచ్సిఎల్ టెక్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్లయింట్స్ యొక్క అకౌంట్స్ సంబంధించి కావచ్చు, డేటాకి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మెయిల్స్ చాట్ ప్రాసెస్ ద్వారా.
సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు కస్టమర్స్ అడిగేటువంటి క్వెరీస్కి సొల్యూషన్స్ తెలియకపోతే అదర్ టీమ్స్తో మీరు కలిసి సో డిస్కస్ చేసుకొని కస్టమర్స్కి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ కమ్యూనికేషన్ అండ్ డిస్కషన్స్ యూజింగ్ ది అప్రోప్రియేట్ ఇంటర్నల్ సిస్టమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు సో ఇక కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి డేటాకి సంబంధించి అదేవిధంగా క్లయింట్స్ అకౌంట్స్కి సంబంధించి అండ్ అలాగే దీంతో పాటు మీరు ప్రాపర్ టూల్స్ని అయితే యూజ్ చేస్తూ సో కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోక్స్లో కనుక చూసుకున్నట్లయితే క్యాబ్ ఫెసిలిటీస్ ఇస్ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు హోమ్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వీక్లీ 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక పోక్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మిస్ చేసుకోకుండా 21st June 2024 ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. ఇక కంపెనీ లొకేషన్కి అయితే వెళ్ళి సో లొకేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి సో 21st June అంటే రేపే అనమాట. సో రేపు వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. ఆన్ స్పాట్ మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి సెలక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ అని క్లిక్ చేస్తారంటే మీకు SJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు ఈజీ అప్లై కదా దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అనుకున్నట్టు ఇక ప్రొఫైల్ అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఫ్రెషర్స్ అయితే ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసి రివ్యూ అయితే చేసేసేయండి. సో రివ్యూ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు HCL టెక్ అని చెప్పేసి ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ డైరెక్ట్గా మీరు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేసు మీరు వెళ్ళలేకపోతే వాళ్ళే మీకు కాల్స్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్కి రండి అని చెప్పేసి. సో మీకు జాబ్ త్వరగా కావాలి అనుకునే వాళ్ళైతే వెళ్ళి సో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది, అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.